హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ రైస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి. కొన్ని జీడిపప్పులు వేసుకొని కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలి. తర్వాత కొన్ని దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి రెడ్ కలర్లో. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్ పింక్ కలర్లో అయ్యాక అప్పుడు మనం క్యారెట్ తురుము వేసుకున్నాం. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే ఇది బాగా మెత్తబడుతుంది. అప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది క్యారెట్. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. 1 కప్పు రైస్, 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు రైస్. ఇదిగోండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి లాస్ట్లో. ఇదిగోండి హాఫ్ లెమన్ పిండాలి. గ్యాస్ ఆఫ్ చేసాను నేను. గ్యాస్ ఆఫ్ చేసుకుని హాఫ్ లెమన్ పిండుకోవాలండి. అంతే అండి, మన క్యారెట్ రైస్ అయిపోయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.